ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడాలి. ఇగో వెలుగులో ఈ వార్త, కాక్రోచ్ పార్టీ జిందాబాద్, 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్స్ అట. ఎట్లా సాధ్యమైంది ఇది? జస్ట్ 5 డేస్లో 1.5 కోటి మంది ఫాలోవర్స్ ఎట్లా వచ్చినారు? అంటే దేశంలో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది యువతలో. ఇన్స్టాగ్రామ్ ఎవరు ఫాలో అవుతారు ఎక్కువగా? జెన్జీ బ్యాచ్, ఇప్పుడున్న 2000 ఆ టైంలో పుట్టిన వాళ్ళు, కొంత 35-40 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తారు. అంటే యువత చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవినీతి రాజ్యమేలుతున్నది, కరప్షన్ విచ్చలవిడిగా ఉన్నది, ఏ వ్యవస్థ కూడా ప్రజలకు అనుకూలంగా పనిచేయట్లేదు. ఈ వ్యవస్థలో ఉన్న ఈ చీడనంతా తీసేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా కనబడుతున్నది. కానీ వాళ్ళకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏంటి అని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న పార్టీల్లో ఏది వేదిక కాదు, నా కాంగ్రెస్ కాదు, నా ఇంకోటి కాదు. వేదిక లేదు జనాలకి. వేదిక లేకపోవడం వల్ల ఎక్కడో అమెరికాలో బోస్టన్ యునివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో ఎంఎస్ చదువుతున్న మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే ఒక యువకుడు మొన్న సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి కాక్రోచ్లతో నిరుద్యోగులను పోల్చడంతో తను ఆవేదనకు లోనై ఆందోళనకు గురై ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసిండు, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసిండు, ఒక ఎక్స్ ఖాతాని స్టార్ట్ చేసిండు. ఏమని? సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీ ఓపెన్ చేసి పడేసిండు. దాంట్లో తను ఏమేం చేయదలుచుకున్నానో మేనిఫెస్టోను పెట్టిండు. లక్షలాది మంది యువత, కోట్లాది మంది యువత ఆ అకౌంట్కి ఫాలోవర్స్గా మారిపోయినారు. జస్ట్ ఒక 5 డేస్లో 1.5 కోటి మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చారు. ఎందుకు వచ్చినారు మరి? అసలు ఏ పార్టీ అకౌంట్కి లేరు అంతమంది. నా కాంగ్రెస్కు లేరు, నా ఇంకో పార్టీకి లేరు. బీజేపీని మించిపోయింది. కాంగ్రెస్కి 1,30,000 ఎంత ఉన్నట్టున్నారు, బీజేపీకి 87 lakhs ఉన్నట్టున్నారు. బీజేపీని కూడా మించిపోయింది. సో బీజేపీని మించిపోయింది సిజేపీ. సోషల్ మీడియాలో సంచలనం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడు వినూత్న ప్రయత్నం. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు. ఈ పార్టీ అకౌంట్ను హోల్డ్లో పెట్టిన ఎక్స్ సంస్థ భారతదేశంలో అది హోల్డ్లో పెట్టేసారు. కారణం ఏంది? హోల్డ్లో ఎందుకు పెట్టాలా? అక్కడేం బూతులు లేవు, అక్కడేం వల్గర్ లాంగ్వేజ్ లేదు, అక్కడేం ఒక వర్గాన్నో ఇంకెవరినో కించపరుస్తున్నట్టు లేదు. ఓన్లీ ఇష్యూ బేస్డ్ ఈ దేశంలో ఉన్న సమస్యల గురించిన లైన్స్ మాత్రమే ఉన్నాయి. నిరుద్యోగం అంశం మీద ఉన్నది. ఈ దేశంలో అసలు చాలా ఏ అంశాలనైతే ఈ సామాజిక రుగ్మతలు ఉన్నాయో వాటి గురించిన చర్చ ఉన్నది. ఎక్కడ బూతులు కూడా ఎక్కడ లేవు కదా, వైలెన్స్ అనేది లేదు కదా. మరి ఎందుకు బ్లాక్ చేసిరంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకమైన దిశగా ప్రచారాన్ని తీసుకెళ్తున్నది. రేపు పొద్దున ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్లోకి అది తీసుకెళ్తున్నది. అందుకే దాన్ని క్లోజ్ చేసిరు. అయినా ప్రజల్లో నాటుకుపోయిన ఆ వ్యతిరేకతను మాత్రం మీరు తీసేయలేరు కదా. ఎప్పుడు తీసేయగలుగుతారు? మంచి పరిపాలన అందించినప్పుడు దాన్ని తీసేయగలుగుతారు. ఇగో ఆ పార్టీ 5 హామీలు ఇచ్చింది, మేము గనక అధికారంలోకి వస్తే అని. ఏందా 5 హామీలు? ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం. అంటే ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది కదా, వీళ్ళకి అనుకూలమైన తీర్పులు ఇచ్చుకోవాలి, అనుకూలమైన తీర్పులు ఇచ్చిన జడ్జిలకు రాజ్యసభలు ఇవ్వాలి. ఎంత దుర్మార్గం అసలు. సో అందుకే వాళ్ళు మొదటి హామీగా ఏమిస్తున్నారంటే, ఈ సిజేపీ అనే పార్టీ ఏ చీఫ్ జస్టిస్కు, ఏ భారత ప్రధాన న్యాయమూర్తికి రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వము. న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతున్నది. వెస్ట్ బెంగాల్లో 90 lakhs ఓట్లు తీసేసారు, బీహార్లో 60 లక్షలు తీసేసినారు, ఇట్లా చాలా రాష్ట్రాల్లో తీసేసినారు. సరే, గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ దానికి ఇంకొక లెక్క చెప్తున్నది. ఇది వివాదాస్పదంగా ఉన్న ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకోటి అని చెప్తున్నది. సో వీళ్ళు ఏమంటున్నారంటే న్యాయబద్ధంగా, అంటే వీళ్ళు జరుగుతున్నటువంటి దాన్ని ఇది ఖండిస్తున్నామని కూడా చెప్పకుండానే వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, వాళ్ళ లైను న్యాయబద్ధంగా ఉన్న ఒక్క ఓటును మీరు తొలగించిన
ఎన్నికల కమిషనర్ మీద ఉపా చట్టం కింద కేసు పెట్టి లోపలేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకో హామీ ఏంది, మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. 33% ఏంది, మేము 50% రిజర్వేషన్లు ఇస్తాం. పార్లమెంట్ స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం. అంటే ఉన్న 543 స్థానాల్లోనే సగానికి సగం మహిళలకు ఇస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. అంబానీ అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు అంతే కదా, నేషనల్ మీడియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే నడుస్తున్నది. అసలు వాళ్ళకి వ్యతిరేకమైన వార్తలు రావడమే గగనం అయిపోయింది. అండ్ దట్టు ఎవరి చేతిలో ఉన్నాయి ఛానళ్ళని, చివరికి ఎన్డీటీవీ లాంటి ఛానళ్ళు కూడా అదాని లాంటి వాళ్ళు లేపేసినారు, కొనేసినారు కదా, వాళ్ళ పెట్టుబడులు వచ్చేసినాయి కదా. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. అద్భుతం కదా. ఇప్పుడు ఈ హామీలు పెట్టి వాళ్ళు ఒక పార్టీ స్థాపించి వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినారు. ఏమున్నది ఇందులో, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది ఏడిగిపోయిందంటే బీజేపీ వ్యతిరేక ప్రచారం కింద వాళ్ళు భావించి ఇది మా పార్టీకి వ్యతిరేకంగా పెట్టిరు అని వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కుదరట్లేదు. ఒక అకౌంట్ పోతే ఇంకో 10 అకౌంట్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చ. అసలు ఎందుకు వచ్చింది ఈ చర్చ, ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? రీసెంట్గా ఒక అడ్వకేట్ డిగ్రీ అర్హతకు సంబంధించిన ఒక కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఆ అడ్వకేట్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఈ దేశంలో చాలామంది నిరుద్యోగ యువత కొంతమంది పరాన్న జీవులుగా, పారాసైట్స్గా, అంటే అవతలి వ్యక్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళుగా మారిపోయినారు. అందులో కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు ఉన్నారు, కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు అనే కోణంలో చాలా దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. యావత్ భారతదేశం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఖండించింది. అది ఎవరో సామాన్యుడో ఇంకెవరన్నా మాట్లాడితే వేరే. ఈ భారతదేశ న్యాయ వ్యవస్థకు సుప్రీం ఆయనే ఇంత దారుణమైన స్టేట్మెంట్స్ ఇవ్వడంతో యువత ఎస్ మేము బొద్దింకలమే, ఆయన కాక్రోచ్లతో పోల్చిండు. ఆయన కాక్రోచ్ని నెగిటివ్ కోణంలో చూసిండు, కానీ మేము కాక్రోచ్లమే అని పాజిటివ్గా మేము ఈ దేశంలో ఉన్న ఈ అవినీతిని తీసేయడానికి, దేశంలో ప్రజల్ని పట్టించుకొని వ్యవస్థలని రూపుమాపడానికి మేము ప్రయత్నం చేస్తామని పాజిటివ్ వేలో మేము బొద్దింకలమే అని ఎస్ వీఆర్ కాక్రోచెస్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, వ్యవస్థలో అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషనర్ నియామకం గతంలో ఎట్లుండే? ఎలక్షన్ కమిషన్ నియామకం అపోజిషన్ లీడర్, ప్రధానమంత్రి అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమేయం లేకుండానే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను అందులో పెట్టి ఎలక్షన్ కమిషన్ నియమించేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టిరు. ఇప్పుడు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇంకేదైనా వ్యవస్థలు కానీ ఎవరి కోసం, ఎవరు చెప్పినట్టు పనిచేస్తున్నాయి ఈ దేశంలో? గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించి ప్రభుత్వాలను గులగొడుతున్నారు. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా న్యాయమైనా దొరుకుతున్నదా ప్రజలకి? చివరికి న్యాయం చెప్పాల్సిన ప్రధాన న్యాయమూర్తే న్యాయం కోసం ప్రశ్నిస్తున్న యువతను ఉద్దేశించి ఇంత దారుణమైన స్టేట్మెంట్స్ ఇస్తే ఈ దేశంలో ఉన్న యువత రెచ్చిపోకుండా రోడ్ల మీదకి రాకుండా ఉంటారా? ఇట్లాంటిది స్టార్ట్ చేయకుండా ఉంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించాలి? అవతలి వాడిని ఎంతసేపు వాని గొంతు పిసుకడం కాదు మీరు చేయాల్సింది, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది ఇది? ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఈ చర్చ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్ వాళ్ళ వైపు వెళ్తున్నారు? ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే చేస్తున్న పనే కాదు కదా. ఇందులో ఈ 1.5 కోటి ఫాలోవర్స్లో మీరు మాట్లాడే వాళ్ళు లేరా? అందరూ ఉన్నారు కదా ఇందులో. అన్ని వర్గాల వారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మరి అండర్స్ట్ ఎందుకు వచ్చింది ఈ దేశంలో? ఇగో పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, పడిపోతున్న రూపాయి, పైకి ఎగబాకుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు, ఎటు చూసినా అవినీతి, అక్రమాలు, ఒక్కటేంటి దేశంలోని పరిణామాలు ప్రశ్నిస్తూ ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలు నిలదీస్తున్నది. ఆ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ. మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది ఈ పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది.
ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. గంట గంటకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్యను సీజేపీ దాటేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు ఇంత అండ్రెస్ట్లో ఉన్నప్పుడు మరి అపోజిషన్ పార్టీల బాధ్యత ఏంది అంటే అవి కూడా వాటి బాధ్యతను నిర్వర్తించట్లేదు. ఈ అసహనానికి, ఈ వ్యతిరేకతకి కారణం అపోజిషన్ పార్టీలు కూడా. ఈ దేశంలో ఏ పార్టీని నమ్మనటువంటి సిచ్యువేషన్లోకి దేశంలో ఉన్న యువత వెళ్ళిపోయింది. నేపాల్లో ఏం జరిగింది? సోషల్ మీడియాను నియంత్రించాలి అనుకున్న ఆ ప్రభుత్వాలు కుప్పగూలిపోయినాయి కదా, కూల్చిపడేసినారు కదా, కూల్చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలంకలో ఏం జరిగింది? ఉరికిచ్చి తన్నీరు కదా ఒక్కొక్కరిని. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయేమో అనే సంకేతాలు కనబడుతున్నాయి. ఎవడు ప్రశ్నిస్తే వాడు అర్బన్ నక్సలైట్, ఎవడు ప్రశ్నిస్తే వారికి నోటీసులు. తెలంగాణలో 400 మందికి నోటీసులు ఇచ్చినారు, 450 మందికి నోటీసులు ఇచ్చినారు. మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు, వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారని. ఎన్ఐఏ బీజేపీ అధికారంలో ఉన్నది, బీజేపీ చేతిలో ఉన్న, సరే ఎన్ఐఏ అనేది ఇండిపెండెంట్ బాడీ అయి ఉండొచ్చేమో, మనకు తెలిసిందే కదా ఎవరు విచారిస్తారు, ఎట్లా విచారణ జరుగుతుందని. మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాన్ని ప్రశ్నించిందా? లేదు, ప్రశ్నించలే. దేశంలోని పరిస్థితులపైన జెన్జీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడాడుకుంటోంది. ఇప్పుడు అది ప్రశ్నించే స్థాయి నుంచి ఒక ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలామంది మద్దతుగా నిలబడ్డారు, ఆ పార్టీని ఫాలో అవుతున్నారు. ఎలా పుట్టింది అన్నది మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసినాం. అకౌంట్ హోల్డ్ అయిందట. కాక్రోచ్ పార్టీ హ్యాండిల్ను ఎక్స్ హోల్డ్లో పెట్టిందట. కారణాలు చెప్పలేకపోయినా పలు లీగల్ ఇష్యూస్తో అకౌంట్ను హోల్డ్ చేస్తున్నట్లు ఎక్స్ వెల్లడించింది. దీనిపై అభిజిత్ స్పందించారు. దీన్ని తాను ముందే ఊహించిన, ఖచ్చితంగా బ్లాక్ చేయిస్తారు అనుకున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్క అకౌంట్ను బ్లాక్ చేసినా దానికి అనుబంధంగా మరికొన్ని కొత్త అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కాక్రోచ్ పార్టీ యూపీ అనే ఒక కొత్త అకౌంట్ను సృష్టించారట. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఆ పార్టీ అకౌంట్ యాక్టివ్గానే ఉన్నది. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన కాక్రోచ్ పార్టీ యాంథంలో కూడా ఒక యాంథమ్ని కూడా విడుదల చేసిందట. అకౌంట్ని అయితే బ్లాక్ చేశారు, కానీ మరి తమ యాంథమ్ను ఎలా ఆపుతారంటూ ఇన్స్టా వేదికగా ప్రశ్నించారు. కాక్రోచ్ జనతా పార్టీపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ, మహువా మైత్రా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, మనీష్ సిసోడియా, అఖిలేష్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, కీర్తి ఆజాద్, సంజయ్ సింగ్, అనురాగ్ కశ్యప్, దియా మిర్జా, సో ఇట్లాంటి వాళ్ళంతా దాన్ని ఫాలో అవుతున్నారట. ఆ పార్టీని సమర్థిస్తున్నారు. ఇదంతా రాజకీయ డ్రామా అని ఎదుటి పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అభిజిత్ ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశారు అని చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ను ఆయనే చూసుకునేవారు. పార్టీ తరపున ఎదుటి పార్టీ వాళ్ళపై సోషల్ మీడియా మీమ్స్ను తయారు చేసి ప్రచారం చేసేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కావాలనే ఇలాంటి ఒక హ్యాండిల్ను తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోగానే అభిజిత్ అమెరికాకు పారిపోయారని పలువురు మండిపడుతున్నారు. ఈ పార్టీకి విదేశాల్లో ఉంటున్న ఇండియన్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. తనకి వ్యక్తిగతమైన కోపం ఉన్నదేమో బీజేపీ అంటేనో కేంద్రం అంటేనో ఏదన్నా అనుకుందాం, కానీ ఆయన పెట్టిన ఆ పార్టీకి 1.5 కోటి మంది ఎందుకు ఫాలో అయినట్టు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టిండో పక్కన పెట్టండి. ఆయన చెబుతున్న ఉద్దేశాన్ని ప్రజలు రిసీవ్ చేసుకొని ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని 1.5 కోటి మంది ఎందుకు ఫాలో అయినారు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఆయన ఎందుకు పెట్టినది పక్కన పెట్టండి, పెట్టిన దాన్ని ప్రజలు ఎందుకు స్వాగతిస్తున్నారు? ఒకవేళ ఆయన ఎంఐఎం పార్టీ అతనే పెట్టిండు అనుకుందాం, దాన్ని ఒకవేళ 1.5 కోటి మంది ఫాలో అయితే ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నది కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఇగో ప్రభుత్వ ఆఫీసులకు పోతే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు చేతులు తడపనిదే పని కావట్లే. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, కష్టపడి సంపాదించి కొనుక్కున్న భూమిని, ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ రావాలన్నా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలి అన్నా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నా ప్రతి చోట లంచం కామన్ అయిపోయింది. ఫార్మాలిటీస్ పేరుతో నిత్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎదురవుతున్న ఈ అవినీతి
లంచగొండితనం పైన జెన్జీలో అసహనం పెరిగిపోతున్నది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తుండడంతో పోరాడే వేదికల కోసం వేచి చూస్తున్నారు నేటి యువతరం. ఇంకా చాలా అంశాలపైన యువత పోరాడుతోంది. తరాలు మారుతున్నా కుల వివక్ష పోవట్లేదు. కొన్ని కులాల వారిని ఇప్పటికీ అంటరాని వారిగానే చూస్తున్నారు. దీనిపైన యువగలం నిలదీస్తున్నది. ఓటు హక్కును గుంజేసుకుంటున్న తీరును ఎండగడుతున్నది. తాను ఎన్నుకున్న నేత అవకాశవాద రాజకీయాల కోసం మరో పార్టీలోకి జంపు కొట్టి పార్టీ ఫిరాయించే చర్యలను కూడా నిలదీస్తున్నది. మత రాజకీయాలను ప్రశ్నిస్తున్నది. ప్రస్తుతం దేశంలో లక్షల రూపాయలు పోసి చదువును కొనాల్సి వస్తున్నది. ఉన్నత చదువులకు మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తిపాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. సరే, అంత చదివినా ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో వస్తున్నాయా అంటే అదీ లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. గత నెలలో దేశ నిరుద్యోగ రేటు 5.1% ఉన్నది. ఏటా కొన్ని లక్షల మంది డిగ్రీలు పీజీ పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్నా ఆ మేర ఉద్యోగాలు లేవు. చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకట్లే. దీంతో అన్ని లక్షలు ఖర్చు పెట్టాక కూడా ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ సీజేపీ ద్వారా నిలదీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఎంతటి సంచలనమైందో తెలిసింది. కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్తును కాలరాసేలా ఈ లీకేజీ ముఠాలు పేపర్ను అమ్ముకున్నాయి. పేపర్ కొని రాసినోళ్లకు మంచి ర్యాంకులు వస్తే కష్టపడి చదివినోళ్లకు మాత్రం ఆ ఫలితం కనిపించట్లేదు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. దీనిపైన సీజేపీ గలం విప్పింది. ప్రభుత్వ అసమర్థతను సోషల్ మీడియాలో ఎండగడుతున్నది. లీకులు కాకుండా పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ నిలదీస్తున్నది. 23 లక్షల మంది రాసిన పరీక్షా పేపర్ లీక్ అయితే దాదాపు 5-10 మంది ప్రాణాలు కోల్పోయినారు. 2026 కాదు 25లో కూడా లీక్ అయిందనే ఆధారాలు మనకు కనబడుతున్నాయి. చివరికి ఎవడు చేయమన్నాడు? ఈ వ్యవస్థీకృతమైన సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ ఎవడు నిర్వహించమన్నాడు? ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అట. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకుంటూ పోతున్నది ప్రశాంతంగా. దాన్ని పక్కన పెట్టి సెంట్రలైజ్ చేసి పడేసినారు. చివరికి ఏమైంది? పేపర్ లీక్ల ద్వారా కొంతమందికి లాభం జరిగింది, లక్షలాది మంది నష్టపోయినారు. మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన సిచ్యువేషన్. ఈ మధ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అంశం ఇది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కాక్రోచ్ పార్టీ బద్దకస్తులు, పనిలేని వాళ్ళ కోసం పెట్టిన పార్టీ అట. వీళ్ళ ఫాలోవర్స్ అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా నుంచే ఉన్నారట. నువ్వు చెప్పరాదు? ఇప్పుడు ఇగో ఫలానా అకౌంట్ పాకిస్తాన్ది, ఫలానా అకౌంట్ బంగ్లాదేశ్ది. మరి గవర్నమెంట్ చెప్పమనొచ్చు కదా, వీళ్ళంతా మన దేశం వాళ్ళు కాదు, 1.5 కోటి మంది బయట దేశాల వాళ్ళు అని చెప్పమానండి. మరి అట్లాంటి అయినప్పుడు మరి ఎందుకు దాన్ని హోల్డ్లో పెట్టాలా? ఎందుకు దాన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేయాలి 100 సార్లు? ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆలోచన ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి. ఏమిటి రఘు గారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావాట? ఇప్పుడు మీరు చెప్పండి కదా, ఈ దేశంలో విద్య అందుబాటులో ఉందా? ప్రభుత్వ విద్య అందుబాటులో ఉందా ఈ దేశంలో? ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉందా ఈ దేశంలో? చెప్పండి. ఈ దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లుందా? చెప్పండి. వెలిగిపోతుంది కదా భారతదేశం, ఎక్కడో వెలిగిపోతున్నది కదా. సరే, ఆ పార్టీని వదిలేద్దాం. సరే, అది వేరే వాళ్ళు పెట్టింది, ఎవడో పెట్టింది అనుకుందాం. సరే, మనకి జరిగిన లాభం గురించి మనం మాట్లాడదాం. ఇల్లుందా? ఉపాధి ఉన్నదా? కనీసం 3 పూటల తిండితో ప్రశాంతంగా బతుకుతున్న జీవితాలు ఉన్నాయా ఈ దేశంలో? ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ వదిలేయండి, పార్టీలు వదిలేయండి, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఎవడైతేంది. అరే, కనీసం ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం మనకు అందుబాటులో లేదు. సిగ్గుపడాలి మనం, సిగ్గుపడాలి ఇట్లాంటి కామెంట్స్ మనం పెట్టేటప్పుడు. సో ఇది ట్రెండ్ అవుతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో. చూద్దాం ఇది ఏడు దాకా పోతుంది ఏంటి అన్నది. బీజేపీ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళు అదే చెప్తారు, మరి వాళ్ళకి పాజిటివ్గానే చెప్తారు. దేశంలో ఉన్న పరిస్థితులు ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. ఏ పార్టీ ఐడియాలజీ ఉన్నాడో అదే పార్టీ గురించి మాట్లాడుతుంటాడు.
ప్రజల కోణంలో ఆలోచిద్దాం. నెక్స్ట్ మిగతా వార్తల్లో అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ వస్తుందా? ఇది ఓపెన్ అవుతుందా? అరే ఇదే కదా, 19.1 మిలియన్ అట. అంటే దగ్గర 2 కోట్ల మందా? దాదాపు 2 కోట్ల మందికి పైన, దాదాపు 2 కోట్లుగా ఇంకొక 9 లక్షలు అయితే 2 కోట్ల మందికి రీచ్ అవుతారు. మరి ఎట్లా పెరుగుతున్నారు వీళ్ళంతా? ఈ వీడియో చేసిన అతనికి ఇతనే. జస్ట్ ఓన్లీ 65 పోస్టులు మాత్రమే పెట్టిండు. 19.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏ పార్టీకి లేరు అంతమంది. నెక్స్ట్ మిగతా వార్తల్లో